ఒక యోధుడు చేసిన తపస్సు, ఒక దేవుడు ఇచ్చిన ఆయుధం, ఒక అమ్మవారి యుద్ధం. ఇవన్నీ కలిసే పుట్టింది ఒక నగరం. అది ఎందుకు విజయవాడగా మారిందో మీకు తెలుసా? ఇంద్రకీలాద్రి నీడలో పుట్టిన కథ. కృష్ణానది ఒడ్డున సాయంత్రం వేళ ఆకాశం కాషాయం రంగులో మెరుస్తుంటే ఇంద్రకీలాద్రి కొండపై కూర్చున్న కనకదుర్గమ్మ ఆలయం నిశ్శబ్దంగా ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు చూస్తే విజయవాడ ఒక బిజీ నగరం, కానీ ఒకప్పుడు ఇది గాథలతో నిండిన పవిత్ర భూమి. అది మహాభారత కాలం. అర్జునుడు తన జీవితంలో అత్యంత కఠినమైన యుద్ధానికి సిద్ధమవుతున్న రోజులు. అతని మనసులో ఒక సందేహం, నేను ఈ యుద్ధాన్ని గెలవగలనా అని. అప్పుడు అతను శివుడిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ఇంద్రకీలాద్రి కొండపైకి వచ్చి ఘోరమైన తపస్సు చేశాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కాని అతను తన తపస్సును ఆపలేదు. అతని భక్తి చూసి శివుడు కిరాత రూపంలో వచ్చి అతనితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం భయంకరంగా సాగింది. చివరకు అర్జునుడి ధైర్యం, భక్తి చూసి శివుడు తన అసలైన రూపంలో దర్శనమిచ్చాడు. అతనికి పాశుపతాస్త్రం అనే అతిశక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చాడు. అది విజయానికి సంకేతం. అప్పటి నుండి ఈ ప్రదేశం విజయవాడగా పిలువబడింది. విజయం పొందిన ప్రదేశం. కనకదుర్గమ్మ కథ. ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గమ్మ ఆలయం ఎలా ఏర్పడిందో కూడా ఒక అద్భుత గాథ. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని భయపెడుతుండేవాడు. ప్రజలు అతని భయంతో జీవించలేకపోయారు. అప్పుడు దేవతలు కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆమె కనకదుర్గ. బెజవాడ ఒక పాత పేరు. విజయవాడకు ముందు ఈ నగరాన్ని బెజవాడ అని పిలిచేవారు. బెజ అంటే రంధ్రం లేదా మార్గం. కృష్ణానది ఈ ప్రాంతంలో కొండల మధ్య ఒక మార్గంలా ప్రవహించడంతో ఈ పేరు వచ్చింది అని చెబుతారు. ఇది కేవలం ఒక ఊరు కాదు, వాణిజ్యానికి, ప్రయాణానికి ఒక ముఖ్య కేంద్రం. శాతవాహనుల కాలంలో విజయవాడ ఒక ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. కృష్ణానది ద్వారా వాణిజ్యం సాగేది. రోమన్ దేశాలతో కూడా వ్యాపారం జరిగిందని చరిత్ర చెబుతుంది. అప్పుడు ఈ ప్రాంతం సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చెందింది. బౌద్ధం ఇక్కడ విస్తరించింది. సమీపంలోని అమరావతి ఒక ప్రధాన బౌద్ధ కేంద్రంగా మారింది. మధ్యయుగాలు, రాజ్యాల మార్పులు. కాలం గడిచే కొద్దీ ఈ ప్రాంతాన్ని పలువురు రాజులు పాలించారు. చాళుక్యులు, కకట్యలు, విజయనగర సామ్రాజ్యం. ప్రతి రాజ్యం తమ ముద్రను వేసింది. ప్రత్యేకంగా కకట్య కాలంలో వాణిజ్యం, వ్యవసాయం మరింత అభివృద్ధి చెందాయి. నదీ తీరంలో ఉన్నందున పంటలు బాగా పండేవి. బ్రిటిష్ కాలం. మార్పుల ప్రారంభం. బ్రిటిష్ పాలనలో విజయవాడ ఒక కొత్త దిశలో పయనించింది. రైల్వేలు వచ్చాయి. వంతెనలు, తెనలు నిర్మించబడ్డాయి. కృష్ణానదిపై ప్లాకాసం బరేజ్ నిర్మాణం ఈ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ బరేజ్ వల్ల వేల ఎకరాల భూమి సాగుకు వచ్చింది. రైతుల జీవితాలు మారిపోయాయి. విజయవాడ ముఖ్య వాణిజ్య నగరంగా ఎదిగింది. స్వాతంత్ర పోరాటంలో విజయవాడ పాత్ర. విజయవాడ స్వాతంత్ర పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఇక్కడ అనేక సమావేశాలు జరిగాయి. జాతీయ నాయకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. విజయవాడ ప్రజలలో దేశభక్తి ఉప్పొంగింది. ఆధునిక విజయవాడ ఈరోజు. విజయవాడ అంటే ట్రాఫిక్తో నిండిన రహదారులు, పెద్ద పెద్ద భవనాలు, బిజీ మార్కెట్లు. కానీ అదే సమయంలో కృష్ణానది ఒడ్డున ప్రశాంతత, ఇంద్రకీలాద్రి కొండపై భక్తి. ఇది పాతది, కొత్తది కలిసిన నగరం. విజయవాడ ఒక భావన. విజయవాడ అంటే కేవలం ఒక నగరం కాదు, అది విజయానికి ప్రతీక. అర్జునుడి తపస్సు, దుర్గమ్మ శక్తి, రైతుల కష్టం, వ్యాపారుల ప్రయత్నం అన్నీ కలిపి ఈ నగరాన్ని నిర్మించాయి. చివరి మాట, ప్రతి నగరానికి ఒక కథ ఉంటుంది. కానీ విజయవాడ కథలో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది మనకు ఒక పాఠం చెబుతుంది. భక్తి ఉంటే శక్తి వస్తుంది,
శ్రమ ఉంటే విజయం వస్తుంది. కృష్ణానదిలాగే ఈ నగరం ఎప్పుడూ ముందుకు సాగుతోంది. ఇంద్రకీలాద్రి కొండలాగే స్థిరంగా నిలుస్తోంది. అందుకే ఇది విజయవాడ, విజయాల వాడ.